Hello friends, welcome to BVR English for All YouTube channel. In our YouTube channel, we discuss grammar from school, college and competitive examination syllabus. If you are watching this video for first time, please subscribe to get the regular updates. Today we are going to discuss a very important and useful topic, that is articles. ఆర్టికల్స్ అనేవి ప్రజెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. అలాగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మనకి ఖచ్చితంగా కనిపించే క్వశ్చన్స్ ఏంటంటే ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సో ఈజ్ దేర్ నాలెడ్జ్. ఆర్టికల్స్ తలక నాలెడ్జ్ అనేది చాలా అవసరం, ఎందుకంటే అవి చాలా ముఖ్యమైన వర్డ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అలాగే ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ ఓన్లీ నౌన్స్. వాటిని మనం నౌన్స్ ముందు మాత్రమే యూజ్ చేస్తాం. అలా యూజ్ చేయబడిన ఆర్టికల్స్ ఉపయోగం ఏంటంటే అవి నౌన్స్ని కొంచెం పాయింట్అవుట్ చేసి లేదా డిఫైన్ చేసి చెప్తాయి. వివిధ సందర్భాలలో ఆ నౌన్స్ యొక్క ఉపయోగాన్ని కొంచెం డిఫైన్ చేసి కొంచెం ఖచ్చితంగా అవి చెప్పడానికి ప్రయత్నిస్తాయి. దే ఇంపార్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ యాక్యురసీ టు ద నౌన్స్. వాటి యొక్క ఉపయోగం ఏంటంటే నౌన్స్కి ఎఫెక్టివ్నెస్ని, అంటే ఒక రకంగా మనం పాయింట్అవుట్ చేసి చెప్పడాన్ని, యాక్యురసీ అంటే ఒక రకంగా బ్యూటిఫుల్నెస్ వస్తుందన్నమాట. ఒక లాంగ్వేజ్లో మనం యూజ్ చేసినప్పుడు ఆ ఆర్టికల్స్ మన సెంటెన్స్లో ఫార్మేషన్లో వస్తే ఒక రకమైనటువంటి అందం అనేది లాంగ్వేజ్కి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అండ్ డిటర్మైనర్స్. ఆర్టికల్స్ అనేవి యాడ్జెక్టివ్స్. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్స్ని మనం ఫస్ట్ యాడ్జెక్టివ్స్గా గుర్తించాలి. ఎందుకంటే మనకు గ్రామర్ టాపిక్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం. ఈ సెంటెన్సెస్లో కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేసి ఆ వర్డ్ ఏంటి, అది నౌన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా, వర్బ్ అవుతుందా అని ఐడెంటిఫై చేయమని మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో కూడా అటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇలా అండర్లైన్ చేసిన వర్డ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ హెడేక్ అనేది నౌన్, అంబ్రెల్లా నౌన్, సన్ నౌన్, ఈస్ట్ కూడా నౌనే. అయితే మనం చెప్పాము నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం, అవి డిఫైన్ చేస్తాయని చెప్పుకున్నాము. ఓకే, బాగుంది. అయితే ఇలా అండర్లైన్ చేసిన వర్డ్స్ని మనం వేటిగా గుర్తించాలి, యాడ్జెక్టివ్స్గా గుర్తించాలి. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆర్టికల్స్ అనేవి ఉండవు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ ఉంటాయి. ఆర్టికల్స్ ఆర్ ఏ కైండ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. మనము వాటిని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ కింద చదువుకుంటాము. ఫైనల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే అది యాడ్జెక్టివ్ అని మనం చదువుకుంటాం. సో ఏని అండర్లైన్ చేసి అది ఏంటి అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో గుర్తించమంటే మనం యాడ్జెక్టివ్ అని చెప్పాలి, కానీ ఆర్టికల్ అని చెప్పకూడదు. అలాగే ఆర్టికల్స్ని డిటర్మైనర్స్ అని కూడా అంటారు. చూడండి ఇక్కడ, షీ హ్యాస్ ఏ హెడేక్, యాన్ అంబ్రెల్లా ఈజ్ నెసెసరీ ఇన్ ద రైనీ సీజన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇలా మనం నౌన్స్ని డిఫైన్ చేయడానికి వీటిని మనం యూజ్ చేస్తున్నాం. హౌ మెనీ కైండ్స్ ఆర్ ఆఫ్ ఆర్టికల్స్? ఆర్టికల్స్ ఆర్ 2 kinds, ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. మనకి ఆర్టికల్స్ అనేవి 2 kinds మాత్రమే ఉన్నాయి. మనం టోటల్గా ఆర్టికల్స్ 3 ఉన్నాయి. అయితే ఏ, యాన్ అనేవి ఒకదానికొకటి ఆల్టర్నేటివ్ మాత్రమే. వాటిని మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాము. ఎందుకు ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటామంటే అవి డెఫినెట్గా, అంటే ఖచ్చితంగా ఏ విషయాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పవు. ఐ వాంట్ ఏ పెన్. చూడండి ఈ ఎగ్జాంపుల్, ఐ వాంట్ ఏ పెన్. ఏ పెన్ అంటే ఏదైనా పెన్, ఒక పెన్ను అనే అర్థంలో యూజ్ చేయొచ్చు. ఏదైనా పెన్ను, రెడ్ పెన్ కావచ్చు, బ్లాక్ పెన్ కావచ్చు, బ్లూ ఇంక్ పెన్ కావచ్చు, ఏ పెన్ అయినా కావచ్చు. ఐ వాంట్ ఏ పెన్ అంటే డెఫినెట్గా అక్కడ మనకి అది చేసి చెప్పలేదు. ఇక్కడ వేరే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద పెన్ విచ్ యూ గేవ్ మీ వాజ్ లెఫ్ట్ ఎట్ హోమ్. నిన్న నువ్వు ఇచ్చిన పెన్ను నేను ఇంటి దగ్గర మర్చిపోయాను. అంటే నిన్న నువ్వు ఇచ్చిన పెన్ను అని ఖచ్చితంగా డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్టికల్ని మనం దాని ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాము. ఇక్కడ చూడండి, ఏ
ఆర్ యాన్ని మనం ఒకటి అనే అర్థంలో కానీ ఎనీ ఏదైనా అనే సెన్స్లో కానీ మనం యూజ్ చేస్తాం. కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తామంటే దిస్ ఆర్ దట్, ఇది లేదా అది అనే అర్థంలో యూజ్ చేస్తాం. చూడండి, ద పెన్ విచ్ యూ గేవ్ మీ వాజ్ లెఫ్ట్ ఎట్ హోమ్. ఇక్కడ నువ్వు ఇచ్చిన పెన్ను, మనం అక్కడ అది లేదా ఇది అని అనకపోయినా సరే ఒక రకమైనటువంటి అర్థం మాత్రం అక్కడ అండర్స్టూడ్ అవుతుంది. కాబట్టి ద పెన్ విచ్ యూ గేవ్ మీ వాజ్ లెఫ్ట్ ఎట్ హోమ్, ఈ సెంటెన్స్లో మనం చెప్పే విధానంలోనే అది లేదా ఇది అనే అర్థాన్ని మనం ఉపయోగిస్తాం. కానీ అది ఇంగ్లీష్లో మనం బయటికి చెప్పము. కానీ అక్కడ ఇచ్చిన స్ట్రెస్ని బట్టి మనకి అక్కడ ద అనేది మనం యూజ్ చేస్తాం. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ యాన్. ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి, డెఫినెట్ ఆర్టికల్స్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ మరియు యాన్. మనం ఫస్ట్గా ఏ మరియు యాన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం వన్ లేదా ఎనీ అనే అర్థంలో యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. వన్ అంటే ఒకటి, ఎనీ అంటే ఏదైనా అనే ఈ 2 అర్థాల్లో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ద యూజెస్ ఆఫ్ ఏ యాన్. ఏని యాన్ని ఏ విధంగా మనం యూజ్ చేయాలో తెలుసుకుందాం. నోట్, చాలా ఇంపార్టెంట్ నోట్ ఇది. ద చాయిస్ బిట్వీన్ ఏ అండ్ యాన్ ఈజ్ ప్రైమరీలీ డిటర్మైన్డ్ బై సౌండ్. మనం ఏ యూజ్ చేయాలా, ఒకటి అనే అర్థంలో ఏని యాన్ని రెండింటినీ కూడా మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. అయితే ప్రైమరీగా అంటే ప్రథమంగా, డిటర్మైన్డ్ బై సౌండ్, మనకి ఏని యూజ్ చేయాలా యాన్ యూజ్ చేయాలనేది నిర్ణయం ఎలా జరుగుతుందంటే సౌండ్ ఆధారంగా జరుగుతుంది, అంటే శబ్దం ఆధారంగా జరుగుతుంది. బట్ నాట్ బై ద లెటర్. మనం అక్కడ ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి లెటర్ని బట్టి మనము యాన్ ఆర్ ఏ అనేది నిర్ణయించకూడదు, అక్కడ ఉన్నటువంటి సౌండ్ని మనం నిర్ణయించాలి. ఇక్కడ చూడండి, బ్రీఫ్గా ఇంగ్లీష్ లెటర్స్ గురించి, వాటి యొక్క సౌండ్స్ గురించి మనం తెలుసుకుందాం. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టోటల్గా 26 లెటర్స్ అనేవి ఉన్నాయి. వాటిని మనం వావెల్ సౌండ్స్ అని, అవి 5, అలాగే కాన్సనెంట్స్ అని, అవి 21 మనకి ఉన్నాయి. ఈ వావెల్స్ అనేవి ఏ, ఈ, ఐ, ఓ, యు అనేవి మనకి 5 ఉన్నాయి. వీటి నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఎన్ని అంటే 20. చూసారా, ఏఈఐఓయు నుంచి మనకు వచ్చే సౌండ్స్ ఎన్ని అంటే 20. ఎందుకంటే ప్యూర్ వెవెల్స్ అని, అలాగే డిప్థాంగల్ సౌండ్స్ అని టోటల్గా 8 + 12 అనే సౌండ్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. అవి టోటల్గా 20. కాన్సనెంట్ సౌండ్స్ టోటల్గా మనకి 21 ఉన్నాయి. లెటర్స్ మనకి 21 ఉన్నాయి. ఇవి టోటల్గా మనకి ఏఈఐఓని ఎక్సెప్షన్ చేస్తే వచ్చే 21 లెటర్స్ మనకి కాన్సనెంట్ సౌండ్స్. ఈ కాన్సనెంట్ సౌండ్స్ నుంచి 21 సౌండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ ఎన్ని అంటే 24. ఏంటి ప్రొడ్యూస్ అవ్వడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, బీని మనం బా అనే సౌండ్కి యూజ్ చేస్తాం, సిని మనం ఖా అనే సౌండ్కి యూజ్ చేస్తాం, అలాగే ఛ అనే సౌండ్కి యూజ్ చేస్తాం. అంటే సి నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యే సౌండ్స్ 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కా, చ, ఇంకా ష, మెషిన్లో MACHINEలో ష అని కూడా మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఒక లెటర్కి 1 లేదా 2 అనే శబ్దాలు ఎక్కువగా రావడం వల్ల టోటల్గా 21 సౌండ్స్ నుంచి 24 సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఫొనెటిక్స్లో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ ఆర్టికల్స్ నేర్చుకోవడానికి ఈ మాత్రం జ్ఞానం మనకి సరిపోతుంది. టోటల్లీ మనకి ఈ 20 సౌండ్స్ మరియు 24 సౌండ్స్ టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 44 సౌండ్స్ ఉన్నాయి. ఈ 21 లెటర్స్ నుంచి 44 సౌండ్స్ ఇలా రావడం వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ విషయంలో కొంచెం రిచ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏని ఎలా యూజ్ చేయాలి లేదా యాన్ని ఎలా యూజ్ చేయాలో మనం చూద్దాం. రూల్ 1, అందులో మనం ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. మనం ఒకటి అనే అర్థంలో యూజ్ చేస్తాం కదా. ఏ బుక్, ఏ కార్, ఏ స్టూడెంట్, ఏ ఉమన్, ఏ హౌస్, ఏ నర్స్, ఏ బ్యాంక్, ఏ కపుల్, ఇలా మనం యూజ్ చేస్తాం. అయితే ఏదైనా వర్డ్ కాన్సనెంట్ సౌండ్తో, ఇక్కడ చూడండి కాన్సనెంట్ లెటర్తో అనలేదు, అందుకే మనం కాన్సనెంట్ సౌండ్తో అని గుర్తుపెట్టుకోవాలి. ఒక కాన్సనెంట్ సౌండ్తో అది బిగిన్ అయితే అప్పుడు మనం ఏ యూజ్ చేస్తాం. అది
సింగులర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం బుక్స్ అని ఉందనుకోండి, అక్కడ మనం ఏ బుక్స్ అని రాయడానికి అవ్వదు. కాబట్టి అది సింగులర్ అయి ఉండాలి, ఆ వర్డ్ కాన్సనెంట్ అయి ఉండాలి, అప్పుడు మనం ఏ అని యూజ్ చేస్తాం. అలాగే ఏ వర్డ్ బిగినింగ్ విత్ వావెల్ గివింగ్ ద సౌండ్ ఆఫ్ ఏ కాన్సనెంట్. చూడండి, వావెల్తో ప్రారంభమై కాన్సనెంట్ సౌండ్ ఇస్తే, చూడండి ఇక్కడ ఈ అనేది వావెల్ లెటర్ యు, అలాగే యు, అలాగే యు, ఓ, యు, ఇలా మనకి ఇక్కడ వావెల్ లెటర్స్తో స్టార్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ని మనం చూస్తున్నాం. అయితే వాటి ముందు మనం యాక్చువల్గా లెటర్స్ ముందు యాన్ యూజ్ చేయాలని రూల్ ఉంటే ఖచ్చితంగా మనం యానే యూజ్ చేయము. కానీ వావెల్ లెటర్స్తో ప్రారంభమైనప్పటికీ కూడా వాటి సౌండ్ అనేది కాన్సనెంట్ అయితే మనం ఏం యూజ్ చేయాలి? ఏ యూజ్ చేయాలి. ఏ యూరోపియన్, ఏ ఇయర్, ఏ ₹1 నోట్, ఏ యూనివర్సిటీ, ఏ యూనిఫామ్, ఏ యునిక్ పర్సన్, ఏ యూజ్ఫుల్ ఆర్టికల్, ఏ యూనియన్, ఏ వన్ ఐడ్ మ్యాన్. ఇక్కడ చూడండి, యూరోపియన్ యా సౌండ్ వస్తుంది. యూరోపియన్, ఇయర్ ₹1 వా, యూనివర్సిటీ, యూనిఫామ్. ఇక్కడ మనం ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి లెటర్స్ని మనం తెలుగులో అచ్చులు అంటాం, వావెల్స్ అంటాం. కానీ ఆ లెటర్స్లో ఇవి లేవు కాబట్టి ఇవి కాన్సనెంట్ సౌండ్స్తో ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వీటి ముందు కూడా మనం ఏని యూజ్ చేసాం. ఫస్ట్ రూల్లో మనం ఏం డిస్కస్ చేసాం? ఏదైనా వర్డ్ కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభం అయితే మనం ఏ యూజ్ చేస్తాం. అయితే కండిషన్ ఏంటి? అది సింగులర్ అయి ఉండాలి. ఎందుకంటే ప్లూరల్ ముందు మనం ఏ యూజ్ చేయడానికి అవ్వదు, ఒకటి అనే మీనింగ్లో అవ్వదు కాబట్టి. అలాగే ఏదైనా వర్డ్ వావెల్ లెటర్తో ప్రారంభమైనప్పటికీ కూడా అది కాన్సనెంట్ సౌండ్ అయితే అప్పుడు కూడా మనం ఏని యూజ్ చేస్తాం, ఇలా యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వావెల్ సౌండ్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వావెల్ సౌండ్. ఓకే, ఇంతవరకు మనం ముందు రూల్లో ఏం డిస్కస్ చేసామంటే కాన్సనెంట్ సౌండ్తో ప్రారంభమైతే ఏ యూజ్ చేస్తాం, వావెల్ సౌండ్తో ప్రారంభమైతే యాన్ యూజ్ చేస్తాం. ఇది రూల్. ఇప్పుడు యాన్ యాపిల్, యాన్ అంబ్రెల్లా, an owl, an ink pot, an elephant, an accident, an epic, an American, an oak tree, an idea, an interesting story, an umbrella, an ice cream, an electric pole, an engineer, an architect, an event, an Indian, an apology, an old man, an eagle, an egg, an orange, an auditorium, an aim, an Italian, an ancient story, an auto. ఇలా మనం యూజ్ చేస్తాం. ఈ వర్డ్స్ అన్నీ కూడా వావెల్ సౌండ్స్తో ప్రారంభమై ఉన్నాయి కాబట్టి మనం యాన్ యూజ్ చేయాలి. సింగులర్ అయి ఉన్నాయి, వావెల్ సౌండ్స్తో ప్రారంభమై ఉన్నాయి కాబట్టి మనం యాన్ యూజ్ చేయాలి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది వావెల్ సౌండ్తో ప్రారంభమయ్యేవి కానీ వావెల్ లెటర్స్తో ప్రారంభమయ్యేవి కాదు. ఇక్కడ చూడండి, వావెల్ లెటర్తో ప్రారంభమైంది కానీ సౌండ్ మాత్రం కాన్సనెంట్ కాబట్టి ఏ యూజ్ చేసాం. కానీ ఇక్కడ వావెల్ సౌండ్తోనే ఉన్నాయి కాబట్టి వీటి ముందు మనం యాన్ యూజ్ చేసాం. ఆ వేరియేషన్ని మనం గమనించాలి ఇక్కడ, అంతే, ఇంకేం లేదు, చాలా సింపుల్. విత్ ఏ సైలెంట్ హెచ్ మనం యాన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సైలెంట్ హెచ్తో. ఇక్కడ హెచ్ఓయుఆర్లో హెచ్ అనేది సైలెంట్ లెటర్, అలాగే ఇందులో కూడా హెచ్ సైలెంట్. ఇందులో కూడా ఆనెస్ట్ అంటాం, ఆనర్ అంటాం, ఆనరేరియం అంటాం, అనయ్య అంటాం. హెచ్ సైలెంట్ ఎన్ఐ అని యూజ్ చేస్తాం, అనయ్య. యాన్ అవర్లీ విజిట్ ఫస్ట్ యూజ్ చేస్తాం. యాన్ ఆనరబుల్ పర్సన్ సెకండ్ యూజ్ చేస్తాం. కాబట్టి వీటన్నింటిలో కూడా హెచ్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి వాటి తర్వాత ఉన్నటువంటి సౌండ్ అనేది వావెల్ సౌండ్ కాబట్టి అప్పుడు అది అక్కడ మనం యాన్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఈ రకంగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం యాన్తో యూజ్ చేస్తాం. థర్డ్ రూల్ చూడండి.
విత్ ఏ కాన్సనెంట్ ప్రొనౌన్స్డ్ విత్ ద సౌండ్ ఆఫ్ ఏ వావెల్. ఏవైనా ఎబ్రివేషన్స్ లాంటివి కాన్సనెంట్ సౌండ్ లెటర్స్తో ప్రారంభమైనప్పటికీ కూడా వాటిని మనం వావెల్ సౌండ్తో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి వాటి ముందు మనం యాన్ యూస్ చేయాలి. ఇక్కడ ఎస్పి అనేది ఎస్ఏ అని రాస్తాం, ఎంపీ ఏ అని రాస్తాం, ఎస్ఎస్సి ఏ అని రాస్తాం. కాబట్టి వీటిని మనం వావెల్ సౌండ్స్, ఇవి వావెల్ సౌండ్స్తో ప్రారంభమవుతున్నటువంటి ఎబ్రివేషన్స్ కాబట్టి వీటి ముందు మనం యాన్ యూస్ చేయాలి. యాన్ ఎఫ్సిఐ, యాన్ ఎక్స్రే, యాన్ ఆర్ఎంపీ, యాన్ ఆర్టీసీ, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎస్ఎంఎస్, యాన్ ఎల్ఐసి, యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్, యాన్ ఎస్టీడీ కాల్, యాన్ ఎంకామ్ స్టూడెంట్. ఇలా మనం వీటిని కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా వవెల్ సౌండ్స్తో పలుకుతున్నాం కాబట్టి వీటి ముందు మనం యాన్ యూస్ చేస్తాం. పైన మనం ఇంకొక రూల్ చెప్పుకున్నాం ఇలాంటిదే, వావెల్ సౌండ్స్తో ప్రారంభమైనప్పటికీ కూడా కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం ఏ యూస్ చేసాం, దానికి ఇది క్వైట్ ఆపోజిట్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంతవరకు మనం రూల్ 1 డిస్కస్ చేసాం. రూల్ 1 అంటే ఏంటి ఫస్ట్ మనం చూద్దాం. రూల్ 1లో ఏం లేదు, మనకి ఒక సౌండ్ వేరియేషన్ ఉంది అంటే ఏ అనేది యాన్ అనేది 1 అనే అర్థంలో యూజ్ చేస్తాం. అయితే ఏని ఎక్కడ యూజ్ చేయాలి, యాన్ ఎక్కడ యూజ్ చేయాలి అనే విషయం మాత్రమే మనం రూల్ 1లో డిస్కస్ చేసాం. ఏని మనము వావెల్ కాన్సనెంట్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం, యాన్ని మనం వావెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. సింపుల్గా అదే రూల్ 1, మనకి అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు మనం రూల్ 2 చూద్దాం. రూల్ 2లో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ యాన్ మనకు తెలుసు. వాటిని దే ఆర్ యూజ్డ్ వెన్ వీ టాక్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ పర్సన్ దట్ ఈజ్ ఇండెఫినైట్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇండెఫినెట్గా ఒక పర్సన్ని కానీ ఒక థింగ్ని కానీ ఇండెఫినెట్గా అంటే ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్పనప్పుడు, లేదా మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం, అదే ఫస్ట్ టైం అప్పుడే వాటి గురించి మనము చర్చిస్తే మెన్షన్ చేస్తే అప్పుడు యూజ్ చేస్తాం. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అనే అర్థంలో వీటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, అంటే మనం ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ యూజ్ చేయాలంటే ఏమవ్వాలి, ఏదైనా పర్సన్ లేదా ఒక వస్తువుని ఖచ్చితంగా చెప్పనప్పుడు అంటే పాయింట్అవుట్ చేసి చెప్పనప్పుడు ఒకటి, రెండవది అప్పుడే ఫస్ట్ టైం మాత్రమే వాటి గురించి మనము చర్చిస్తున్నప్పుడు, వాటిని మనము 1 అనే అర్థంలో యూస్ చేసినప్పుడు మనం యాన్ని ఏని మనం యూస్ చేస్తాం. ఇది రూల్ 2లో ఫస్ట్గా చెప్పున్నది. తర్వాత దే ఆర్ ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ క్లాస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ అని మనం కొన్నిసార్లు యూజ్ చేసినప్పుడు వాటిని మనం ఒక క్లాస్ని అంటే ఒక జాతిని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ గురించి ఒక జాతి గురించి మాట్లాడాలన్నప్పుడు మనం యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు వాటిని యానిమల్స్ కావచ్చు, లేదంటే ఫ్లవర్స్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటి గురించి మనం డిస్కస్ చేసినప్పుడు ఎనీ అనే మీనింగ్లో మనము వాటి క్లాస్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ రూల్ 2లో ఉన్నాం. రూల్ 2లో కూడా మనము ఏని యాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటో మనం చూస్తున్నాం. బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్. ఓకే, ఆర్టికల్స్ని మనము కామన్ నౌన్స్ ముందు యూజ్ చేస్తామని ఫస్ట్గా మనం చెప్పుకున్నాం. జాబ్ అనేది ఒక నౌన్, నోట్బుక్ అనేది ఒక నౌన్. ఓకే, బాగుంది. అయితే ఆ నౌన్ ఎలా ఉండాలి, సింగులర్ అయి ఉండాలి. ఎందుకంటే సింగులర్ కాకపోతే మనము ఏని కానీ యాన్ కానీ యూజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఏ అన్నా యాన్ అన్నా వాటి అర్థమే 1 అర్థము. కాబట్టి ప్లూరల్ ఉంటే అది ఒక జాబ్స్ అని అనడానికి అవ్వదు. కాబట్టి మనం అలా సింగులర్ అయి ఉండాలి. నెక్స్ట్ కౌంటబుల్, అది కౌంటబుల్ అయి ఉండాలి అంటే లెక్కించడానికి వీలైనది. జాబ్ మనం కౌంట్ చేయగలం. అదే షుగర్ అనుకోండి, ఒక షుగర్, వాటర్ అనుకోండి, ఒక వాటర్ అని అనగలమా, అనలేము. కాబట్టి వాటి ముందు మనం యూజ్ చేయడానికి లేదు. ఏ వాటర్, ఏ షుగర్ అని మనం యూజ్ చేయము. కాబట్టి అది సింగులర్ అయి ఉండాలి ఇప్పుడు జాబ్ లాగా. అలాగే కౌంటబుల్ కూడా అయి ఉండాలి. అలాగే అది కామన్ నౌన్ అయి ఉండాలి. కామన్ నౌన్ అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ అని మనకు ఉంటాయి. ప్రాపర్ నౌన్ అంటే
ఒకరికి ప్రత్యేకంగా స్పెషల్గా ఇచ్చినటువంటి నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నేమ్ రవి. ఆ రవి అనే పేరు ఏంటి అవుతుందంటే ప్రాపర్ నౌన్ అవుతుంది. ఆ రవి అనేవాడు ఒక అబ్బాయి అంటే బాయ్ ఇంగ్లీష్లో. కాబట్టి ఈ బాయ్ అనే పదము వాడిలాంటి అందరు బాయ్స్కి కూడా చెందుతుంది. కాబట్టి ఇక్కడ కామన్ నౌన్ ఏంటంటే బాయ్, అలాగే జాబ్ కూడా, నోట్బుక్ కూడా, అలాగే వాటి తలక నేమ్స్ మనం మెన్షన్ చేస్తే అవి ప్రాపర్ నౌన్ అవుతాయి. కాబట్టి ఏదైనా సింగులర్ నౌన్ అయి ఉండాలి, కౌంటబుల్ అయి ఉండాలి, అలాగే కామన్ నౌన్ అయి ఉండాలి. అయినప్పుడు వెన్ ఇట్ ఈస్ మెన్షన్ ఫర్ ద ఫస్ట్ టైం రిప్రజెంటింగ్ నో పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్, అది ఫస్ట్ టైం, అప్పుడే మనం ఫస్ట్ టైం దాని గురించి చర్చిస్తూ ఉంటే, అలాగే అది ఏ పర్సన్ కానీ థింగ్ని కానీ పాయింట్అవుట్ చేసి చెప్పకపోతే అప్పుడు మనం ఏని యూజ్ చేస్తాం లేదా యాన్ని యూజ్ చేస్తాం. ఐ నీడ్ ఏ జాబ్ అంటే ఒక జాబ్ అవసరమని. షీ గేవ్ హిమ్ ఏ నోట్బుక్ అంటే ఒక నోట్బుక్ అవసరం ఇచ్చిందనేసి అర్థం. ఓకే, ఈ రకంగా మనం ఫస్ట్ రూల్ని డిస్కస్ చేయడం జరిగింది. సెకండ్ రూల్ చూద్దాం. బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సింగిల్ అవుట్ సమ్ పర్సన్ ఆర్ సంథింగ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ క్లాస్ ఆఫ్ థింగ్స్, యానిమల్స్, పర్సన్స్. ఏవైనా కొంతమంది పర్సన్స్ కానీ యానిమల్స్ కానీ థింగ్స్ అంటే వస్తువులు కానీ మనం వాటి గురించి మాట్లాడేటప్పుడు వాటిలో ఒకటిని వేరుగా తీసుకుని ఆ తీసుకున్నది ఆ జాతిని అంతటినీ కూడా రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనం ఏ అని యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నౌన్, మళ్ళీ తొలి చెప్పుకునే విధంగా అది సింగులర్ అవ్వాలి, కౌంటబుల్ అవ్వాలి. ఓకే, బాగుంది. అదే ఏ కౌ అంటే ఇప్పుడు కౌ అనేది మనకి ఒక యానిమల్ అని తెలుసు. అయితే ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అంటే ఇక్కడ కౌ అనే దాని ముందు మనం ఏ అని పెట్టడం వల్ల ఎనీ కౌ అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఈ ఎనీ కౌ అనే మీనింగ్ ఇక్కడ సెంటెన్స్లో ఏ విధంగా ఉంది అంటే ఆల్ కౌస్. ఏ కౌ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. ఆవు అనేది చాలా ఉపయోగకరమైన జంతువు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక ఆవు గురించి చెప్పినట్టుగా లేదు, అది అన్ని ఆవుల గురించి కూడా మనం చెప్పినట్టుగా అవుతుంది. ఇక్కడ ఏ కౌ అంటే ఎనీ కౌ, అది ఆల్ కౌస్కి చెందుతుంది. అలాగే ఏ రోజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇప్పుడు చూడండి, ఏ రోజ్ మనం ఒక గులాబీ గురించి చెప్పాం. ఒక గులాబీ అందంగా ఉంటుంది అంటే అన్ని గులాబీలు కూడా అందంగా ఉంటాయని అర్థం వస్తుంది. కాబట్టి ఎనీ రోజ్, ఇక్కడ ఏ రోజ్ అనేది ఎనీ రోజ్ అనే మీనింగ్లో వాడబడడం జరిగింది. దాని అర్థం మాత్రం ఆల్ రోజెస్ అని అర్థం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ చూద్దాం. టు మేక్ ఏ కామన్ నౌన్ ఆఫ్ ఏ ప్రాపర్ నౌన్ టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ. ఏదైనా క్వాలిటీ గురించి మనం చెప్పినప్పుడు కామన్ నౌన్ ఆఫ్ ఏ ప్రాపర్ నౌన్, ఏదైనా ప్రాపర్ నౌన్ నుంచి మనం కామన్ నౌన్ని తయారు చేస్తే, అంటే ఇప్పుడే మనం ప్రాపర్ నౌన్కి కామన్ నౌన్కి ఉన్న డిఫరెన్స్ మాట్లాడుకున్నాం. ప్రాపర్ నౌన్ పర్టికులర్గా ఒక పర్సన్కి చెందుతుంది, అలాంటి వాళ్ళందరికీ కూడా కామన్గా ఇచ్చినటువంటి నేమే కామన్ నౌన్. ఇప్పుడు షేక్స్పియర్ ఉంది, పోయిట్ ఉంది. ఇప్పుడు పోయిట్ అనేది మనం అందరినీ కూడా, అటువంటి పోయిట్స్ అందరినీ కూడా పోయిట్ అని మనం పిలుస్తాం. షేక్స్పియర్ అనే నేమ్ మాత్రం అతనికి మాత్రమే ఉంటుంది. కాబట్టి షేక్స్పియర్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. ఓకే, మనం ఎగ్జాంపుల్ చూద్దాం. హీ థింక్స్ హీ ఈజ్ ఎ షేక్స్పియర్. అతడు ఒక షేక్స్పియర్ అనుకుంటాడు అని కవితలు రాస్తాడేమో. అయితే చూడండి, ఇక్కడ హీ థింక్స్ హీ ఈజ్ ఎ షేక్స్పియర్. అతడిని ఒక షేక్స్పియర్ అనుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద డ్రామాటిస్ట్, కథలని, డ్రామాలని, పెద్ద పెద్ద నాటకాలని వాటిని రాసే అతనని అనుకుంటున్నాడు అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, అతడిని ఒక షేక్స్పియర్ అనుకుంటున్నాడు అంటే అతను ఒక గ్రేట్ డ్రామాటిస్ట్ అనుకుంటున్నాడని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ మనం ప్రాపర్ నౌన్ యూజ్ చేసినప్పటికీ కూడా దాని అర్థం మాత్రం కామన్ నౌన్గా మనం యూజ్ చేస్తున్నాం. దానికి ఒక క్వాలిటీ వస్తుంది. అంటే ఒక షేక్స్పియర్ అనుకుంటున్నాడు, ఒక చిరంజీవి అనుకుంటున్నాడు అంటే వాళ్ళకి ఏ క్వాలిటీ ఉంటుందో, అంటే ఒక చిరంజీవి అంటే ఒక హీరో, ఒక మెగాస్టార్ హీరో. అలాగే షైలాక్, అలాగే డానియల్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నేమ్స్, కానీ వీటికంటూ ఒక క్వాలిటీని మనము ఆపాదించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ హీ థింక్స్ హీ ఈజ్ ఎ షేక్స్పియర్.
ఏ గ్రేట్ డ్రామాటిస్ట్ అని అర్థం వస్తుంది ఇక్కడ. ఏ షైలాక్ ఈజ్ లివింగ్ ఇన్ మై నైబర్హుడ్. మీరు కనుక ఏ మర్చెంట్ ఇన్ ద వెనిస్ అనేటువంటి నాటకాన్ని కనుక చదివితే ఏ షైలాక్ అనే క్యారెక్టర్ మీకు తెలుస్తుంది. షైలాక్, యాంటోనియో ఇలాంటి క్యారెక్టర్స్. అందులో షైలాక్ అనే క్రూయల్ మైజర్, చాలా పిస్నారి ఉంటాడనమాట. చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడు, అందరికీ డబ్బులు అప్పు ఇస్తాడు, చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడు. కాబట్టి ఆ షైలాక్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నటువంటి ఈ క్వాలిటీ ఏ క్రూయల్ మైజర్. అలాగే ఏ డానియల్, ఏ వైస్ జడ్జ్, ఒక తెలివైన అతను, చాలా జడ్జిమెంట్ ఇవ్వడానికి చాలా ఫేమస్ అనమాట. ఎటువంటి సమస్యనైనా సాధించి అందరికి మెప్పు పొందేటువంటి లాయర్ అతను, జడ్జ్ అతను. ఓకే, ఏ షైలాక్ ఈజ్ లివింగ్ ఇన్ మై నైబర్హుడ్ ఏ క్రూయల్ మైజర్, ఇక్కడ అర్థం వస్తుంది. ఏ షైలాక్ ఈజ్ లివింగ్ ఇన్ మై నైబర్హుడ్, మా ఇంటి దగ్గరలో, మా పరిసరాలలో ఒక షైలాక్ ఉంటున్నాడు అని అర్థం వస్తుంది ఈ సెంటెన్స్. అయితే దాని అర్థం షైలాక్ ఉంటున్నాడని కాదు, ఏ క్రూయల్ మైజర్ ఉంటున్నాడని, ఒక క్రూరమైనటువంటి పిసినారి ఉంటున్నాడని అర్థం. ఏ డానియల్ హ్యాస్ కమ్ టు జడ్జ్మెంట్, ఒక తెలివైన జడ్జ్ వచ్చారు అని అర్థము, కానీ డానియల్ వచ్చారని కాదు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్స్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్రాపర్ నౌన్ నుంచి మనం తీసుకొని దాన్ని మనం కామన్ నౌన్గా యూజ్ చేస్తాం, ఉపయోగిస్తాం, తయారు చేస్తాం. దానికి ఒక క్వాలిటీని మనము ఆపాదిస్తాం. కోర్స్ ఆల్రెడీ అలాగా ఉపయోగించినటువంటి నేమ్కి ఒక క్వాలిటీ ఉంటేనే మనం అలా యూజ్ చేస్తాం. ఇది రూల్ నెంబర్ సి. నెక్స్ట్ మనం చూద్దాం. బిఫోర్ ఏ నేమ్ ఇఫ్ ద స్పీకర్ ఈజ్ అన్సర్టెన్ అబౌట్. ఒక స్పీకర్ మాట్లాడుతున్న వారు ఎవరైతే వాళ్ళు అక్కడ ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడతారో వాళ్ళు అతనికి తెలియకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఎంఆర్ఓ గారు ఉన్నారు, బయట క్లర్క్ ఉన్నారు, అప్పుడు ఎవరో వచ్చారని చెప్పడానికి వెళ్ళి చెప్తాడు, ఎవరో వచ్చారు, ఆయన పేరు చెప్తే మూర్తి గారంట వచ్చారు అంటారు. అంటే ఏ మిస్టర్ మూర్తి హ్యాస్ కమ్ ఫర్ యూ అని యూజ్ చేస్తాం. అక్కడ కూడా మనం ఏ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఏ అంటే సమ్ మిస్టర్ మూర్తి వచ్చారు, మూర్తి గారు వచ్చారు అని అర్థం వస్తుంది. అలాగే ఏ మిస్ట్రెస్ శర్మ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, మీకోసం ఎవరో శర్మ అనే ఆమె వెయిట్ చేస్తున్నారు అని మనం చెప్తే ఎవరో ఒక ఏ అంటే ఇక్కడ సమ్ అని అర్థం వస్తుంది. ఈ రకంగా కూడా మనము ఏని యూజ్ చేస్తాం. ఇన్ సర్టెన్ ఎక్స్ప్రెషన్స్ ప్రైస్, రేట్, స్పీడ్, రేషియో, టైం ఇలా కూడా మనం యూజ్ చేస్తాం. ఎన్ అవర్, ఏ డజన్, ఏ 100 ఇలా మనం యూజ్ చేస్తాం. ఈ డీటెయిల్స్ని మీరు డీటెయిల్గా చూడొచ్చు. అలాగే ఇన్ ఎక్స్క్లమేషన్స్ విత్ వాట్, హౌ, బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. కొన్ని ఎక్స్ప్రెషన్స్లో వాట్ ఏ ప్రెటీ గర్ల్, వాట్ ఏ నాటీ చైల్డ్, హౌ ఏ ఫూల్ హీజ్, వాట్ ఏ సర్ప్రైజ్, సచ్ ఏ సెల్ఫిష్ మ్యాన్ ఇలా మనం ఇటువంటి ఎక్స్ప్రెషన్స్లో వాట్తోని, హౌతోని యూజ్ చేసే సెంటెన్స్లో సింగులర్ నౌన్స్ ముందు మనం యూజ్ చేస్తాం. వాటి సింగులర్ నౌన్స్ అయ్యి ఉండాలి, ప్లూరల్ అయ్యి అవ్వకూడదు. బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సమ్ వెర్బ్స్, ఫర్ ఏ లెట్స్ గో ఫర్ ఏ స్విమ్, ఫర్ ఏ వాక్, ఫర్ ఏ టాక్, ఫర్ ఏ డ్రైవ్, ఫర్ ఏ విజిట్, ఫర్ ఏ డ్రింక్ ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే హ్యావ్ ఏ టేస్ట్, హ్యావ్ ఏ పెయిన్, హ్యావ్ ఏ మైండ్, హ్యావ్ ఏ రెస్ట్, హ్యావ్ ఏ నైస్ టైమ్, హ్యావ్ ఏ బాత్ ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే బిఫోర్ సర్టెన్ ఫ్రేజెస్, ఈజ్ ఇన్ ఎ హర్రీ, టేక్ ఏ బ్రేక్, మెనీ ఏ మ్యాన్, సచ్ ఎన్ ఇన్సిడెంట్, ఏ హెడేక్, ఇన్ ఏ వర్డ్, సచ్ ఏ మ్యాన్, ఏ లాట్ ఆఫ్, సచ్ ఏ మిస్టేక్, ఏ కోల్డ్, ప్లే ఏ జోక్, సచ్ యాన్ ఐడియా, ఆన్ ఏ లార్జ్ స్కేల్, ఏ గ్రేట్ డీల్ ఇలా ఇటువంటి ఎక్స్ప్రెషన్స్లో కూడా, ఫ్రేజెస్లో కూడా మనము ఏని యూజ్ చేస్తాం. బిఫోర్ యాడ్జెక్టివ్స్ లిటిల్ ఆర్ ఫ్యూ టు గివ్ ద సెన్స్ ఆఫ్ సమ్. సమ్ అంటే కొంచెము లేదా కొద్దిగా అనే అర్థంలో యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, యాక్చువల్గా లిటిల్, ఫ్యూ అనేవి మనం సింగిల్గా యూజ్ చేస్తే నెగిటివ్ మీనింగ్ అంటే లేదు అని అర్థం వస్తుంది, కాదు అని అర్థం వస్తుంది. అయితే వాటి ముందు మనం ఏ యూజ్ చేస్తే కొద్దిగా లేదా కొంచెము అని అర్థం వస్తుంది. క్వాంటిటీ అయితే కొద్దిగా, నెంబర్ అయితే కొంతమంది అనే అర్థం మనకు వస్తుంది. ఏ లిటిల్, ఏ ఫ్యూ అనే మనం ఇలా యూజ్ చేస్తాం. ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఇండెఫినెట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేసేద్దాం.
ద యూజ్ ఆఫ్ ద గురించి మనం మాట్లాడుతున్నాం. వెన్ వి టాక్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆల్రెడీ మెన్షన్డ్. చూడండి ఇక్కడ మనం డెఫినెట్ ఆర్టికల్ ఆ డెఫినేషన్లోనే ఉంది. ఖచ్చితంగా మనం ఏదైనా వస్తువు గురించి లేదా ఒక పర్సన్ గురించి మనం మాట్లాడితే అప్పుడు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. కాబట్టి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఓకే, అయితే ఆల్రెడీ మెన్షన్డ్ మనం ముందుగానే ఆ విషయం గురించి మెన్షన్ చేయడం కానీ లేదా అక్కడ మాట్లాడుతున్న స్పీకర్కి లిసనర్కి కూడా ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తెలిసినట్లయితే అప్పుడు మనం దాన్ని యూజ్ చేస్తాం. ద బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇద్దరు పర్సన్స్ ఉంటారు, ఒక పర్సన్ మార్కెట్కి వెళ్ళాడు, అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు ద బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని ఇంగ్లీష్లో చెప్పాడు. అంటే ఇద్దరికి కూడా ఏ బుక్ కోసం అతను వెళ్ళాడో, అతను ఏ బుక్ గురించి వెతుకుంటాడో, ఏ బుక్ గురించి మళ్ళీ ఫోన్లో చెప్తున్నాడు అనే విషయం మనకి తెలుస్తుంది. డిడ్ యూ కన్సల్ట్ ద డాక్టర్? ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అతను అడుగుతున్నాడు డాక్టర్ని కలిసావా అని తెలుగులో. అయితే ఇంగ్లీష్లో అదే సెంటెన్స్ డిడ్ యూ కన్సల్ట్ ద డాక్టర్ అంటే ఏ డాక్టర్ని అతను కలవమని సజెస్ట్ చేశాడో, ఏ డాక్టర్ని యాక్చువల్గా అతను కలవాల్సి ఉందో అని ఇద్దరికి కూడా తెలుసు. కాబట్టి ఆల్రెడీ మెన్షన్డ్ వాళ్ళ డిస్కషన్లో ముందుగానే వాళ్ళు మెన్షన్ చేసినట్లయితే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి థింగ్ గురించి అయితే డెఫినెట్గా మనము దాన్ని యూజ్ చేస్తాం. ద బాయ్ హూ కేమ్ టు సీ మీ ఈజ్ మై కజిన్. ద బాయ్ నన్ను చూడడానికి ఎవరైతే వచ్చారో వచ్చిన అబ్బాయి మా కజిన్ అని అతను చెప్తున్నాడు. ఎవరైతే వచ్చారో అని స్ట్రెస్ లేదా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాడు. కాబట్టి అక్కడ మనం దా యూజ్ చేస్తాం. సో డెఫినెట్గా పాయింట్అవుట్ చేసి చెప్పడాన్ని మనం దా యూజ్ చేస్తాం. When a singular noun represents a whole class of animal or things. ఒక సింగులర్ నౌన్ తీసుకుని అది ఆ యానిమల్ కానీ ఒక పర్సన్ కానీ వాళ్ళ హోల్ క్లాస్ని రిప్రజెంట్ చేస్తే, వాళ్ళ జాతిని అంతటిని కూడా రిప్రజెంట్ చేస్తే అప్పుడు మనం దా యూజ్ చేస్తాం. ద డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్. ఏ రోజ్ స్మెల్స్ స్వీట్. ఇటువంటి రూల్ని మనం డిస్కస్ చేసాం. ఏ రోజ్ అని, ఏ కవ్ అని. అయితే అక్కడ ఏ కవ్ అంటే ఆల్ కవ్స్ అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, బట్ దా ఈజ్ నాట్ యూజ్డ్ విత్ దేర్ ప్లూరల్ ఫామ్స్. దాన్ని మనము ప్లూరల్ ఫామ్స్తో యూజ్ చేయము. అక్కడ మనం ఏ కవ్ అని యూజ్ చేసాం. ఏ కవ్ అంటే మీనింగ్ కూడా చెప్పుకున్నాం, ఆల్ కవ్స్ అనే మీనింగ్ వస్తుందని. కానీ ఇక్కడ ద డాగ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ యానిమల్ అని యూజ్ చేస్తాం, కానీ ద డాగ్స్ అని ప్లూరల్తో మనం దాన్ని యూజ్ చేయము. అటువంటి సందర్భంలో ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ యానిమల్ అంటే ఆల్ డాగ్స్ ఆర్ ఫెయిత్ఫుల్ యానిమల్స్ అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్. అన్ యాడ్జెక్టివ్ వెన్ ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లాస్ ఆఫ్ పర్సన్స్. చూడండి, యాడ్జెక్టివ్స్ ముందు ఏవైనా రిచ్ అనేది యాడ్జెక్టివ్, ఓల్డ్ అనేది యాడ్జెక్టివ్, పూర్ యాడ్జెక్టివ్, యంగ్ యాడ్జెక్టివ్. కానీ ఈ యాడ్జెక్టివ్స్ ముందు మనము ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తే అది నౌన్ అయిపోతుంది. రిచ్ యాక్చువల్గా పేదవాళ్ళు అని అర్థం. ఇక్కడ ద రిచ్ అంటే పేదవాళ్ళు అని అర్థం వస్తుంది, ఇది నౌన్ అవుతుంది. రిచ్ అంటే రిచ్ అంటే ధనిక కదా, రిచ్ ధనిక, పూర్ పేద అని ఇక్కడ ఓకే. రిచ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, ఇక్కడ ద రిచ్ అంటే అది నౌన్ అవుతుంది. రిచ్ అంటే యాడ్జెక్టివ్ మీనింగ్ తీసుకుంటే ధనిక అని అర్థం. ద రిచ్ అంటే ఇక్కడ ధనికమైన వారు అని అర్థము. అలాగే ద పూర్ పేదవారు అని అర్థము. ద పూర్ అంటే ద పేద అని అర్థము. ద పూర్ అంటే ద పేదవాళ్ళు అని అర్థము. అలాగే ద ఓల్డ్, యాక్చువల్గా ఓల్డ్ అంటే ముసలి అయినా అని అర్థము, కానీ ద ఓల్డ్ అంటే ముసలి వారు అని అర్థము. అలాగే ద యంగ్ అంటే ఇక్కడ వాడబడే యాడ్జెక్టివ్ ముందు మనం ద యూజ్ చేస్తే ఆ యాడ్జెక్టివ్ అనేది నౌన్ అవుతుంది. కాబట్టి ఐడెంటిఫికేషన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం టోటల్గా అండర్లైన్ చేస్తే దాన్ని మనం నౌన్గాను, కేవలం రిచ్ని మాత్రమే అండర్లైన్ చేస్తే మనము యాడ్జెక్టివ్గాను గుర్తించాలి. ఓకే, చాలా మంచి రూల్ ఇది, మనకు అందరికీ తెలుసు. బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ వెన్ దే రిఫర్ టు ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ బిల్డింగ్స్, మౌంటైన్ రేంజెస్, ప్లానెట్స్, రివర్స్, వ్యాలీస్, డెజర్ట్స్, ఓషన్స్, గల్ఫ్స్, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, హోలీ బుక్స్, డిస్క్రిప్టివ్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, షాప్స్, హోటల్స్, షిప్స్. వీటన్నింటి అర్థాలు కూడా మీకు తెలుసు అనుకుంటా, కాబట్టి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా భావిస్తున్నాను. ద తాజ్ మహల్
ఇక్కడ మనకి ఇదేంటి హిస్టారికల్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా ఈ నేమ్స్ ఎలా ఆర్డర్లో ఉన్నాయో ఈ ఆర్డర్లోనే ఇవి కూడా రెండేసి ఆర్డర్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. ద తాజ్ మహల్, ద రెడ్ ఫోర్ట్, ద హిమాలయాస్, ద ఈస్టర్న్ ఘాట్స్. ద తాజ్ ఫాల్ హిస్టారికల్ బిల్డింగ్స్, అలాగే మౌంటైన్ రేంజెస్, ద హిమాలయాస్ ఇలా, అలాగే ప్లానెట్స్, ద ఎర్త్, ద వెనస్ ఇలా, అలాగే రివర్స్, ద గోదావరి, ద థేమ్స్ అలా, అలాగే కాశ్మీర్ వ్యాలీ, ద కులీ వ్యాలీస్, అలాగే డిజర్ట్స్, ద సహారా డిజర్ట్, ద థార్ డిజర్ట్ ఇలా మనం యూస్ చేస్తాం. అలాగే ఓషన్స్, మహాసముద్రాలు, ద ఇండియన్ ఓషన్, ద పసిఫిక్ ఓషన్ ఇలా యూస్ చేస్తాం. అలాగే గల్ఫ్స్, ద పర్షియన్ గల్ఫ్, ద జిబ్రాల్టర్ గల్ఫ్ ఇలా యూస్ చేస్తాం. ఇలాగా చూడండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ద అండమాన్స్, ద గ్రీన్లాండ్ ఇలాగా. ద స్క్రిప్చర్స్ లేదా పెద్ద ఫేమస్ పుస్తకాలు, ద గీత, ద బైబిల్ ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే కొన్ని కంట్రీ నేమ్స్ ముందు ద నెదర్లాండ్స్, ద వెస్ట్ ఇండీస్ అని యూజ్ చేస్తాం. అలాగే కొన్ని ఫేమస్ అన్ని న్యూస్ పేపర్స్ ముందు యూజ్ చేస్తాం. ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ ఇలా యూజ్ చేస్తాం. అలాగే ట్రైన్స్ నేమ్స్ ముందు ద ఏపీ ఎక్స్ప్రెస్, ద గోదావరి ఎక్స్ప్రెస్ ఇలా యూజ్ చేస్తాం. అలాగే హోటల్స్ నేమ్స్ ముందు, అలాగే షిప్స్ నేమ్స్ ముందు కూడా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బిఫోర్ ఎ నౌన్ విచ్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆర్ యునిక్, కేవలం ఒకటి లేదా ఒకటి ప్రత్యేకమైనది అయి ఉంటే వాటి ముందు మనము ఇలా యూజ్ చేస్తాం. సన్, ఈస్ట్, స్కై, సౌత్, ద నార్త్ పోల్, ద స్టార్స్, ద యూనివర్స్ ఇలా అవన్నీ కూడా ఒకటే ఉంటాయి చూడండి, వాటి ముందు యూస్ చేస్తాం. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ద గిటార్, ద తబలా, ద వయలిన్ ఇలా మనం యూస్ చేస్తాం. అలాగే బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్ కోసం అంటే పోలిక చెప్పడానికి కోసమని మనము ప్రాపర్ నౌన్స్ ముందు యూస్ చేస్తాం. కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, సూర్దాస్ ఈజ్ ద మిల్టన్ ఆఫ్ ఇండియా, ముంబై ఈజ్ ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అంటే షేక్స్పియర్ ప్రపంచంలో ఎంత మంచి పోయిటో మన ఇండియాకి కాళిదాస్ అనే అతను అంత మంచి పోయిట్ అని అర్థం వస్తుంది. అలాగే సూర్దాస్కి, మిల్టన్కి, అలాగే ముంబై అనే సిటీకి, మాంచెస్టర్ అనే సిటీకి ఒక ఏదో క్లోత్స్లోనో సంథింగ్ ఏదో ఫ్యాక్టరీస్లోనో ఒక కంపారిజన్ అనేది ఉంటుంది. ఏదో ఒక కంపారిజన్ తీసుకుని వాటిని మనం ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే బిఫోర్ సూపర్లేటివ్స్, ఆర్డినల్స్. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ మనకు తెలుసు, 3 యాడ్జెక్టివ్స్ ఉంటాయి. పాజిటివ్, అలాగే కంపారిటివ్ యాడ్జెక్టివ్, అలాగే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. అందులో క్లవరెస్ట్ అనే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ మనము యూజ్ చేస్తాం. అలాగే ఇంకొక టైప్ ఆఫ్ యాడ్జెక్ట్స్ మనకు ఉంటాయి, మోస్ట్ అని కానీ మోర్ అని వస్తాయి. మోర్ అని వస్తే కంపారిటివ్, మోస్ట్ వస్తే మనకి సూపర్లేటివ్, కాబట్టి మనం దాని ముందు కూడా యూజ్ చేస్తాం. అలాగే ఆర్డినల్స్, ద లాస్ట్, ద ఫస్ట్ ఇలా మనం యూజ్ చేస్తాం. అలాగే కంపేరిటివ్ డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ ఏ చాయిస్, మనకి కంపేరిటివ్ డిగ్రీ యూజ్ చేసి అందులో ఒకటి మనం ఎంపిక చేస్తాం, చాయిస్ యూజ్ చేస్తాం. రమ్య ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2 సిస్టర్స్, రమ్య ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2 సిస్టర్స్. ఇద్దరు సిస్టర్స్లో రమ్య అనేది ఆమె పొడుగ్గా ఉంటుంది. ద టాలర్ ఆఫ్ ద 2 సిస్టర్స్ విచ్ ఈజ్ ద మోర్ హ్యాండ్సమ్ ఆఫ్ ద 2 బాయ్స్, ఇద్దరు బాయ్స్లో ఎవరు అందంగా ఉంటారు. ఇలాంటి సందర్భంలో మనము ద యూజ్ చేస్తాం. ద టాలర్, ద మోర్ హ్యాండ్సమ్ అని కంపేరిటివ్ ముందు యూజ్ చేస్తాం. యాక్చువల్గా సూపర్లేటివ్ గురించి మనం డిస్కస్ చేస్తాము, కానీ ఇక్కడ కంపేరిటివ్ గురించి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఆ విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయాలి. when two comparatives are employed to show relativity, మనం 2 కంపారిటివ్ అంటే యాడ్జెక్టివ్స్ యూజ్ చేసి మనం కంపారిజన్ అని పోలిక చేస్తాము. అటువంటప్పుడు హయ్యర్ అన్న కోల్డర్ అని రెండు కూడా ఇవి క్వాలిటీస్, ఇవి కంపారిటివ్ యాడ్జెక్టివ్స్. ద హయ్యర్ యు గో, నువ్వు ఎంత పైకి వెళ్తే, ద కోల్డర్ ఇట్ ఈజ్ అంత చల్లగా ఉంటుంది. ద మోర్ యు టాక్, నువ్వెంత ఎక్కువగా మాట్లాడితే, ద లెస్ ఐ అండర్స్టాండ్ అంత తక్కువ నాకు అర్థమవుతుంది. ఇలా మనం ఇలా యూజ్ చేస్తాం. ద మోర్ యు వర్క్, ద మోర్ యు గెట్, నువ్వెంత కష్టపడితే నీకు అంత వస్తుంది. అలా మనం ప్రతిసారి కూడా కంపేరిటివ్స్ని ఈ రకంగా రిలేటివిటీ, ఒకదానికి ఒకటి సంబంధాన్ని చూపించడానికి మనమేమో ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. బిఫోర్ చర్చ్, టెంపుల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, వెన్ విజిటెడ్ ఫర్ ద అదర్ పర్పసెస్. ఇక్కడ చూడండి, అదర్ పర్పస్ ఏంటి, మనకి వాటికి ప్రైమరీ పర్పస్ ఉంటుంది. మనం చర్చ్కి ఎందుకు వెళ్తాము, టెంపుల్కి ఎందుకు వెళ్తాము, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్ వాటికంటూ ఒక పర్పస్ ఉంది. మనం దేవుడిని దర్శించడానికి టెంపుల్కి వెళ్తాం, చర్చ్ కూడా అంతే. అలాగే
కాలేజ్ చదువుకోవడానికి వెళ్తాం. ఇదన్నీ కూడా ప్రైమరీ పర్పస్. అలా కాకుండా వేరొక పర్పస్ సెకండరీ పర్పస్. అంటే హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వెళ్ళే వాళ్ళు ప్రైమరీ పర్పస్ అయితే, వాళ్ళని చూడడానికి వెళ్ళే వాళ్ళు సెకండరీ పర్పస్. ఆ ప్రైమరీ పర్పస్లో మనము ద అనే ఆర్టికల్ యూజ్ చేయకూడదు. కానీ ఆ సెకండరీ పర్పస్ లేదా అదర్ పర్పస్ మనము యూజ్ చేసినప్పుడు, కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళకుండా మీ ఫాదర్ ఫీజు కట్టడానికి వస్తే అప్పుడు నువ్వు ద యూజ్ చేయొచ్చు. ఐ వెంట్ టు ద ప్రెజెంట్ టు మీట్ ద అఫీషియల్స్ కలవడానికి వెళ్ళాడు. హీ వెంట్ టు ద చర్చ్ టు మీట్ ద పాస్టర్. చర్చికి ప్రార్థన కోసం వెళ్ళలేదు, కానీ పాస్టర్ గారిని కలవడానికి వెళ్ళాడు సంథింగ్ ఏదో మ్యాటర్లో. కాబట్టి ఆ రకంగా సెకండరీ పర్పస్ అయితే మనం దాన్ని యూజ్ చేయొచ్చు, కానీ ప్రైమరీ పర్పస్ అయితే దాన్ని మనం యూజ్ చేయకూడదు. బిఫోర్ ఏ నౌన్ క్వాలిఫైడ్ బై అన్ యాడ్జెక్టివ్, ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద లేట్ శ్రీ ఎస్సి బోస్, ఇలా మనం యూజ్ చేస్తాం. వెన్ ఏ నౌన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ క్వాలిఫైయింగ్ క్లాజ్ ఆర్ ఫ్రేజ్, ఏదైనా నౌన్ ఒక క్లాజ్ లేదా ఫ్రేజ్ చేత క్వాలిఫై అయితే అప్పుడు మనం యూజ్ చేస్తాం. ద మ్యాన్ హూ ఈజ్ ఇన్ వైట్ డ్రెస్ ఈజ్ మై అంకుల్. ఎవరైతే వైట్ డ్రెస్లో ఉన్నారో ఆ మనిషే మా యొక్క అంకుల్. ద బుక్ విచ్ యూ గేవ్ మీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు ఏ పుస్తకం అయితే ఇచ్చావో ఆ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇలా మనం యూజ్ చేస్తాం దాని ఆర్టికల్ని. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్, ప్రొఫెషన్స్, డిపార్ట్మెంట్స్, పొలిటికల్ పార్టీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఎంపైర్స్, వార్స్, సెంచురీస్, నేషనాలిటీ, ఇలా వీటన్నిటి ముందు కూడా మనం యూజ్ చేస్తాం. ద రేడియో, ద టెలిఫోన్, ద ప్రెస్, ద జ్యుడిషియరీ, ద బీజేపీ, ద పోలీస్, ద సివిల్ వార్, ద బ్రిటిష్ ఎంపైర్, ద 6th century, ద బ్రిటిష్, ద ఇంగ్లీష్, చైనీస్. ఇక్కడ చూడండి, ద ఇంగ్లీష్ అంటే నేషనాలిటీ, ద ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ పీపుల్ అనే అర్థము. కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయొచ్చు. కానీ లాంగ్వేజ్ అనే అర్థంలో ద ఇంగ్లీష్ ముందు యూజ్ చేయకూడదు దాని. కానీ ఇలా ఇది కూడా ద చైనీస్ అంటే చైనా ప్రజలు అని అర్థము. సో ఈ విధంగా మనం ఆర్టికల్స్ని చాలా బ్రీఫ్గా, చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగిందని నేను భావిస్తున్నాను. ఓకే, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ నోట్స్ని మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్కి కనుక 9652200098 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే, మీకు సింపుల్గా వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ ఫైల్ని పంపించడం జరుగుతుంది మీరు కనుక కావాలనుకుంటే. అలాగే ఈ ఫైల్ని మీరు కనుక తీసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్.